ఫ్రెండ్స్, ఈ సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మీ ఫోటోస్‌తో చేసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు అయితే చూసి చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. సౌండ్తో పాటు వినాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి చూడండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలైక్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకొని అలైక్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అలైక్ మోషన్ కావాలంటే మాత్రం మీరు నా బయోలో అలాగే నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఒక ఫౌంట్ కూడా ఇచ్చాను, ఆ ఫౌంట్ కూడా ఇంపోర్ట్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఇక్కడ సాంగ్ కాకుండా అన్నీ ఇలా రాంగ్ ప్లేస్ పెట్టి సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి సెలెక్ట్ ఆల్ లేయర్స్ మీద ట్యాప్ చేసుకున్నాక ఇక్కడ ఆడియోని అలాగే ఇక్కడ ఒక వీడియో క్లిప్ ఫోటో ఉంటుంది, అది తప్ప అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ 37 లేయర్స్ మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసాక మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్స్ పెట్టారు కదా, అక్కడ నుంచి మళ్ళీ ప్లస్ ఐకాన్ ఇక్కడ మీడియా మీద ట్యాప్ చేసుకొని మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫొటోస్ 1 by 1 అయితే మీరు ఇక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ యాడ్ అయితే చేసుకున్నాక నెక్స్ట్ బీట్ మార్క్ వరకు యాడ్ చేసుకొని 3 dots ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని అలాగే మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకొని 3 dots ఫిల్ కంపోజ్ ఏరియా మీద ట్యాప్ చేసుకొని బీట్ మార్క్ వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాక మీరు స్టార్టింగ్ ఫోటో దగ్గర అయితే వైట్ లైన్ చేసుకొని ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ 37 లేయర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకోగానే మీకు ఒకవేళ మీకు ఫౌంట్ మిస్ అని వస్తే మాత్రం ఇక్కడ ఫౌంట్ ఇక్కడ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ని ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ మీకు రోబో అండ్ రెగ్యులర్ ఉంటుంది, దాని కింద ఫిల్ ఆల్ వ్యూ ఆల్ ఫౌండ్స్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ 3 lines ఇంపోర్ట్ ఫౌండ్స్లోకి అయితే వెళ్ళేసి డిస్క్రిప్షన్లో ఫౌంట్ ఇచ్చింటాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సపరేట్ ఫోల్డర్లో పెట్టేసుకొని ఇక్కడ ఆ ఫౌంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయి మళ్ళీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఇవన్నీ పేస్ట్ చేసేసాక ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాన్ని ట్యాప్ చేసుకొని లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ ఫొటోస్ మీరు యాడ్ చేశారు కదా, ఆ ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. 4 ఫొటోస్ ఉంటాయి, లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్లోకి అయితే వెళ్ళేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసేసి పేస్ట్ అయితే చేసేయండి. చేసేసిన తర్వాత పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.